Wow.
ఈ ప్రత్యేకమైన తలంపుల కోసం ప్రార్థన చేద్దాం. సి కవిత శ్రీరని పెళ్లి రోజు జరుపుకుంటుండగా దేవుడు వారిని దీవించి కాపాడాలని వారి కుటుంబంలో జరిగిన మేలులకు దేవతలు అర్పిస్తుండగా మరి ముఖ్యంగా వారిని ఆయుధాలను దీవించి కాపాడాలని పూజకుడు వారు సి కవిత వారి యొక్క కుటుంబ సభ్యులు ఈ రోజున తన యొక్క జన్మదినం జరుపుకుంటుండగా దేవుడు వారిని దీవించాలని ముఖ్యంగా వారి తలంపులు నెరవేరినట్టు పూజలు వారు వారి యొక్క కుటుంబ సభ్యులు. ఈ తలంపులతో పాటు మన యొక్క వ్యక్తిగత తలంపులను ధృవీకరించి ఈ దేవుడి పూజలో యోగ్యంగా పాల్గొంటారు. పితా పుత్ర పవిత్ర నమో నమో మన ప్రభువైన యేసు క్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండును గాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, పాస్కా కాల 5వ ఆదివారంలో అడుగుపెడుతున్నాం. తల్లి తిరుసభ యేసు క్రీస్తు నిజమైన ద్రాక్షవల్లి, మనము తీగలను రెమ్మలను. క్రీస్తునందు అంటి పెట్టుబడి జీవిస్తే తప్ప, క్రీస్తులో మనము ఉంటేనే తప్ప మనకు ఫలించలేము. ఫలింపని ప్రతి తీగ, ప్రతి వారిని ఆయన కట్టలించదు. కాబట్టి నిరుపయోగముగా కాక అధికముగా ఫలించడము, సమృద్ధిగా ఫలించడము ద్రాక్షావళైన క్రీస్తునందు నుండి అంటి పెట్టుకుని జీవించి మన జీవితాలను ధన్యం చేసుకుంటాం. తెలిసి తెలియక చేసిన తల్లిదండ్రుల పాపం మన్నించమని ప్రభువుని పాపమనిను కోరుకుంటాం. Thank you.
కలిగిన సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిజజీవనం చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము.
పౌలు ఎట్లు ప్రభువును కాల్చినదియు ఆయన అతనితో ఎట్లు మాట్లాడినదియు బర్నబా వివరించను. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 26వ వచనము నుండి 36వ వచనం వరకు. పౌలు యెరూషలేములో చేరిన పిదప శిష్యులను కలుసుకొనుటకు ప్రయత్నించాడు. ఇతడు కూడా శిష్యుడైనాడు. అది సంగతిని వారు నమ్మలేకుండ్రి. అందుచే అతడుతో వారికి గుండెదడ పుట్టుచుండెను. అప్పుడు బర్నబా సౌలుకు సహాయపడటమై వచ్చి అతని అపోస్తుల వద్దకు తీసుకొని పోయి, సౌలు మార్గ మధ్యములో ఎట్లు ప్రభువును కాల్చినదియు ఆయన అతనితో ఎట్లు మాట్లాడినదియు సౌలు దమస్కులో యేసు నామమున ఎట్లు ధైర్యంగా ప్రసంగించినదియు వారికి పూసగుచ్చినట్లు వివరించాడు. అప్పటి నుండి సౌలు వారితో కలిసి యెరూషలేమునందు అంతటను తిరుగుతూ ప్రభువు నామమున ధైర్యంగా ప్రసంగించుచుండెను. అతడు గ్రీకు భాష మాట్లాడుతూ యూదులతో కూడా మాట్లాడుతూ వాదించుచుండచే వారు అతనిని చంప ప్రయత్నించుచుండిరి. ఈ విషయమును ఎరిగిన సోదరుడు సౌలును కైసరియకు తీసుకొని పోయి అక్కడ ఉండి అతనిని తార్సునకు పంపివేసిరి. అందుచే యూదయ, గలిలయ, సమరయ సీమలంతటా క్రీస్తు శ్రీసభ నిర్మితమై శాంతి చేకూరెను. అది దేవుని ఎడల భయభక్తుల తోడను పవిత్రాత్మ సహాయం తోడను జీవించుచు అధిక సంఖ్యలో దినాభివృద్ధి చెందుతుండను. ఇది కేంద్రవారి మాట. నిన్ను చేసిన వాడు నిన్ను చూడడా, నిన్ను పిలిచిన వాడు నడిపించడా. నిన్ను చేసిన వాడు నిన్ను చూడడా, నిన్ను పిలిచిన వాడు నడిపించడా. నిన్ను చూడడా, నడిపించడా. నిన్ను లేపడా, పోషించడా. నిన్ను చూడడా, నడిపించడా. నిన్ను లేపడా, పోషించడా. ప్రభువే
యేసుక్రీస్తు నామమునందు విశ్వాసము కలిగి క్రీస్తు ఆజ్ఞాపించినట్లే అన్యోన్య ప్రేమ కలవారు కావాలని దేవుని శాసనము. రెండవ దినము క్రీస్తు యోహాను రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 18 నుండి 24 వచనములు. బిడ్డలారా, మన ప్రేమ కేవలం మాటలు సంభాషణలు మాత్రమే కాదు, అది చేతులలో నిరూపింపబడు యథార్థ ప్రేమ కాలేదు. మనం సత్యంలో చెందిన వారిని ఇట్లు తెలుసుకోగలము. దేవుడి సమక్షమున ఇట్లు మన హృదయం నిశ్చయంతో ఉండగలము. మన హృదయమే మనలను అధిక్షేపించినతో దేవుడు మన హృదయం కంటే అధిపతులు సర్వపురులు కూడా మనకు తెలియదు. కనుక ప్రియ స్నేహితులారా, మన హృదయం మనలను నిండిపోకున్నతో దేవుడి సమక్షమున మనం ధైర్యము ఉన్నాము. ఆయన ఆజ్ఞలకు విధేయులమై ఆయన సంతోషం కలిగించు పనులు వలంతుము. కావున మనం కోరి సంస్థలను ఆయన నుండి పొందగలము. ఆయన కుమారుడు యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం కలిగి క్రీస్తు ఆజ్ఞాపించినట్లే అన్యోన్య ప్రేమ కలవారు కావాలని దేవుని శాసనము. దైవ శాసనం విధేయుల వారు దేవుని యందును దేవుడు వారి యందును ఉండును. ఆయన మనకు వసలిన ఆత్మ వలన దేవుడు మన యందు ఉన్నాడని మనకు తెలియను. ఇది ప్రభువు వాక్కు. వాటిలో 107 పరమ పవిత్రుడ నీవే, పావనేతుడ నీవే, ఆశీర్వాద్యం నీవే, ఆశ్రయదేవుడ నీవే, యేసయ్యా యేసయ్యా నీవే స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా 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 హల్లెలూయా. సత్యవంతి నీవైతే జీవమేలు యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నీవే స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతులుగా ఫలింపజేయు దేవుడు నీవే యేసయ్యా, స్తుతులుగా ఫలింపజేయు దేవుడు నీవే యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నీవే స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన స్వార్థలోని భాగము. పదైదవ అధ్యాయము 1వ వాక్యం నుండి 8వ వాక్యం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయి. నా యందు ఫలింపని ప్రతి కొమ్మను ఆయన తీసివేయును, ఫలించు ప్రతి తీగ అధికముగా ఫలించుటకై ఆయన దానిని కత్తిరించి సరిచేయును. నేను మీతో చెప్పిన మాట వలన మీరిప్పుడు శుద్ధులైతిరి. నేను మీ యందు ఉండును, మీరు నా యందు ఉండుడు. ద్రాక్షావల్లి యందు ఉండని కొమ్మ దాని అంతటా అది ఫలింపజాలదు. అట్లే మీరు నా యందు ఉండనిచ్చు ఫలింపజాలదు. నేను ద్రాక్షావల్లిని, మీరు కొమ్మలు. ఎవడు నా యందు ఉండునో, నేను ఎవరి యందు ఉండునో అతడు అధికముగా ఫలించను. ఏదైనా నేను
లేక మీరు ఏమీ చేయజాలరు. నా యందు పరివాడు తీగ వలె పారవేయబడి ఎండిపోవును అని కొమ్మలను పోగు చేసి నిప్పులో వేసి తగులబెట్టుదురు. నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉన్నచో మీరు ఏమి కోరినా అది మీకు వసకబడును. మీరు అధికముగా ఫలించుటకు నా తండ్రి మహిమ పరపబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఇది క్రీస్తు సువిశేషము. కళ్ళు మూసుకుందాం. ప్రత్యేకమైన వెళ్ళి ప్రభు వచించిన వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు యొక్క మాటను ఆలకించడానికి ఆత్మ సర్వేశ్వరుడికి రావాలి, మనల్ని ఆవరించాలని కోరుకుంటున్నాం. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. హల్లెలూయా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది నాపై నీకున్న ప్రేమ. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది నాపై నీకున్న ప్రేమ. ఎదలేని ప్రేమా, ఎదలేని ప్రేమా, నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. జీవితంలో అంతరార్థాన్ని గ్రహించాలి. అది గ్రహించలేక కాలాన్ని వ్యర్థపరిచేవారు మనలో చాలా మంది ఉన్నారు. జీవితం అంటే కొందరికి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం, మరికొందరికి సుఖభోగాలతో జీవించడం, ఇంకొందరికి అధికారం, వేరేగా స్వార్థమైన ఆలోచన. కానీ క్రీస్తు మనలో ఉంటే, క్రీస్తు మనలో ఉంటే, క్రీస్తు మనతో ఉంటే సౌలు పౌలుగా మారిన రీతిన మన జీవితం కూడా సాక్ష్యమవుతుంది. ఎందుకంటే గ్రంథకర్త కూడా మొదట ఆయన పరిచర్యను క్రీస్తు అనుచరుడుగా కాకముందు సౌలు అనే సంబోధన సౌలు పేరుగా పరిగణిస్తున్నాడు. ఎప్పుడైతే క్రీస్తు యొక్క అనుచరుడుగా మారతాడో,
క్రీస్తు యొక్క సహచరుడుగా, క్రీస్తు యొక్క సువార్థికుడిగా మారతాడో పౌలుగా మారుతున్నాడు. అందుకే ఆయన ఒక మాట చెప్తాడు, ఇట్ ఈస్ నాట్ ఐ బట్ క్రైస్ట్ హూ లివ్స్ ఇన్ మీ. అంటే నాలో జీవించినది క్రీస్తు కాదు, నేను కాదు, క్రీస్తే. నాలో జీవించేది నేను కాదు, క్రీస్తు. ఇట్స్ నాట్ ఐ బట్ క్రైస్ట్ హూ లివ్స్ ఇన్ మీ. అంటే పరిపూర్ణంగా నన్ను నేను, లేకపోతే నా వ్యక్తిత్వాన్ని పరిపూర్ణంగా క్రీస్తు వలె పోలి జీవిస్తున్నాను, క్రీస్తు వలె ఉన్నాను, క్రీస్తు వలె నేను ఆయన క్రియలను కాంచుతున్నాను అని పలుకుతున్నాను. మనం యెరూషలేము దేవాలయం పైన కానీ, ప్రార్థనా మందిరాల పైన కానీ ఈ ద్రాక్ష తీగలు ద్రాక్షను అక్కడ అమర్చడం చూస్తూ ఉంటాం. ఉపమానంలో క్రీస్తు కూడా ఈ ద్రాక్షవల్లి ఆ యొక్క వృత్తాంతం లేకపోతే ఆ ఉపమానం బోధించడానికి గల ముఖ్య ఉద్దేశం శిష్యుల యొక్క సేవా జీవితం ఫలించాలి. అది ఎలా ఫలించాలి, ఏ రీతిలో ఉండాలి, ఎలా మలుచుకోవాలి అని ఈ ఉపమానం ద్వారా ప్రభువు వివరిస్తున్నాడు. అందుకే ప్రభువు తానే స్వయంగా పలుకుతున్నాడు, నేను నిజమైన ద్రాక్ష వల్లిని, నా తండ్రి వ్యవసాయి అంటున్నాడు. పూర్వవేదంలో యావే ప్రభు ఐగుప్తు నుండి ఇజ్రాయేల్ ప్రజలను తీసుకొని వచ్చినప్పుడు ఒక ద్రాక్ష తీగ వలె వారిని తేవడం, పుణ్యభూమి వాగ్దాన భూమిలో నాటడం అనేది మనం గమనిస్తాం. దీనికి నిదర్శనం కారణం కూడా ఉంది. అందుకే ఆ కీర్తనకారుడు చాలా చక్కగా వివరిస్తాడు. కీర్తన 80వ కీర్తన 8వ వాక్యాన్ని చదువుకుందాము. కీర్తన 88వ వాక్యాన్ని, ఐగుప్తు నుండి నీ ఒక ద్రాక్ష తీగను కొని వచ్చితివి, అన్య జాతులను వెళ్ళగొట్టి వారి దేశంలో దాన్ని నాటివి. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. వాక్యాన్ని గమనించాం. ఐగుప్తు నుండి ఏ విధంగా ఆ ప్రజలను తన వారిగా ద్రాక్ష తీగనే పొందించి ఆ దేశమున నాటుతున్నాడు అనేది వాక్యిస్తున్నాం. వారు తీగ పెరుగుటకును నేల సరిచేశాడు. అందులో వారు ఫలించుటకును, సమృద్ధిగా ఫలించుటకును, సాక్ష్యమిచ్చుటకును వారిని ఎన్నిక చేస్తున్నాడు అనేది కూడా మనం గ్రహిస్తాం. ఇందులో లోతైన భావం యెషయా గ్రంథంలో వివరించబడింది. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 2వ వాక్యం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 2వ వాక్యం. అతడు ఆ కోటను త్రవ్వి రాళ్ళు ఎలివేసి మేలైన ద్రాక్ష తీగలను నాటెను. తోట నడుమ గురుజు కట్టి రసము తీయుటకు తొట్టిని కల్పించెను. అతడు ద్రాక్ష పండ్ల కొరకు ఎదురు చూచెను, కానీ ఆ తోట పుల్లని కాయలు కాచెను. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. యజమాని వలె తోట యొక్క యజమాని వలె ఆ ద్రాక్ష తోటను నాటాడు. ఆ ద్రాక్ష ఎదుగుతుంది, ఫలిస్తుంది, ఫలాలు ఫలిస్తుంది అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ పంట రాలేదు. అది ఏమిచ్చింది? తోట పుల్లని కాయలను కావలసిన.
క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, నిరుపయోగమై ఉన్నది, లేకపోతే ఉపయోగకరంగా లేకున్నది అని అపూర్వవాణి వివరిస్తున్నాడు. ద్రాక్ష తోటని నాటని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాము, కానీ ఆ పంట రాలేదు అని యెషయా గ్రంథంలో వివరిస్తున్నాడు. హోషేయ గ్రంథము 10వ అధ్యాయంలో కూడా పరిపూర్ణమైన వాక్యాన్ని వివరిస్తూ ఉన్నారు. హోషేయ 10వ అధ్యాయము 1వ వాక్యం నుండి, ఇశ్రాయేలీయులు విస్తారంగా పండిన ద్రాక్ష తీగ వంటి వారు, కానీ సంపదలు పెరిగిన కొలది వారు బలిపీఠము అధికముగా నిర్మించి పంట విస్తారంగా పండిన కొలది దేవతా స్తంభములు ఎక్కువగా సుందరముగా తయారు చేసి. యేసు వందనం, యేసు స్తోత్రం, యేసు ఆరాధన. అంటే ఇక్కడ రెండవ కోపం చెందినవారు ఫలించే వారి గురించి వివరిస్తున్నారు. మొదటిది ఫలింపని వారి గురించి, నిరుపయోగమైన పొందని ద్రాక్షరాలే ఉన్న వారి గురించి చెప్పాడు. హోషేయ గ్రంథంలో ఫలించినప్పుడు ఏమవుతుంది, పండిన ద్రాక్ష తీగ విస్తారంగా సంపద పెరిగే కొద్దీ వారి బలిపీఠాలు అధికమయ్యాయి, విస్తారమయ్యాయి, అలాగే వారి యొక్క సంపద కూడా విస్తారమవుతుందనేది వివరిస్తున్నారు. ఎవరు ఫలించిన వారి గురించి వివరిస్తున్నారు. అందుకే ఇశ్రాయేలు ప్రజలు ఇక్కడ విఫలమయ్యారు. యావే ప్రభు వారి యొక్క ఆలోచన మేరకు, ప్రణాళిక మేరకు, రక్షణ కార్యాన్ని నెరవేర్చాలనుకున్న ప్రభువుకి ఇక్కడ వారి నుండి విఫలముగా కనబడుతుంది. ప్రజలు అన్ని జాతి జనులకు జ్యోతిగా ఉండాలని కోరుకున్నాడు. వారి ద్వారా దేవుని యొక్క కార్యం, ఘనమైన కార్యాలను ఇతరులకు ఎరుకపరచాలనుకున్నాడు, కానీ విఫలము అయ్యారు అనేది మనము గ్రహిస్తున్నాం. యెషయా గ్రంథంలో ఆ తోటమాలి ఏ విధముగా మరి సరిచేశాడు, లేకపోతే దాన్ని ఏ విధంగా చేస్తున్న ఆ క్రియను కొన్ని మనము గ్రహిస్తాం. తోటమాలి యొక్క ప్రవర్తన మొదటిది, ఫలింపని కొమ్మలను నరికి వేస్తాడు. ఇక్కడ మనం గ్రహించాల్సింది, ప్రతి క్రైస్తవుడు ఫలిస్తాడు, ఫలభరితమవుతాడనే ఆశావాదం. కానీ అందరూ ఫలిస్తారా అంటే ప్రశ్నార్థకమే. ఫలించేవారు, విఫలమయ్యే వారు కూడా ఉన్నారు. మంచి ద్రాక్ష తీగ మంచి ఫలం ఇస్తుంది, విఫలమైన వారు పుల్లని ద్రాక్ష వలె ఫలితాలు ఇస్తారు. ఎవరైతే ప్రభువును తిరస్కరిస్తారో వారందరూ కూడా ప్రభు శిక్షకు గురి అవుతారు. మత్తయి సువార్తలో మనం గ్రహిస్తాం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనము వాక్యాన్ని చూస్తాం. 36వ వాక్యం. ఆ యొక్క ఉపమానము గోధుమలు కలుపులు దించే యొక్క ఉపమాన వృత్తాంతాన్ని మనం ఆలోచిస్తాం. అప్పుడు యేసు మంచి కుమారుడు పొలము ప్రపంచం, మంచి విత్తనమనగా రాజ్యానికి వారసు, కలుపు గింజలు దుష్టుని యొక్క సంతానం. యేసు వందనం, యేసు స్తోత్రం, యేసు ఆరాధన. హల్లెలూయా. ఈ యొక్క వృత్తాంతంలో, ఈ యొక్క ఉపమానంలో తాత్పర్యాన్ని ప్రభు వివరిస్తున్నాడు. గోధుమలు కలుపు గింజలు, మంచివారు చెడ్డవారు, ఫలించేవారు విఫలము అయ్యేవారు, మంచి ద్రాక్ష పండ్లు పుల్లని ద్రాక్ష పండ్లు. ఈ కోపంలో ఉన్నప్పుడు ఫలింపని వారు ఏమవుతారు? వారు కొమ్మలను నరికి వేస్తారు. అవి ఆ యొక్క గిడ్డంతులలో మంచి ధనాన్ని చేకూర్చడము, చెడును
మంటలు వేసి తగులు పెట్టడం అనేది జరుగుతుంది అని మనం గ్రహించాలి. మరి ఫలించే కొమ్మలు ప్రభువుతో అంటి పెట్టుకొని జీవించే ఉన్నవారు వాటిని ఏం చేస్తాడు? వాటిని కత్తరించి సరి చేస్తాడు. ఎందుకంటే మామూలుగా మన ప్రాంతంలో ఈ ద్రాక్ష ఎక్కువగా పండించదు, కానీ వారికి ఈ ద్రాక్ష చాలా ఎక్కువగా విస్తారంగా ఉంటుంది. అది ఒక తీగలాగా ఉంటుంది. ఆ తీగ పది తోల ద్రాక్ష అయినప్పుడు ఏం చేస్తారంటే కదిలిస్తారు. దాన్ని కదిలించేసి ఆ తీగను ఎండిన తర్వాత మంటలు వేస్తారు. అదే మంచిగా ఫలించే తీగ అయితే దాన్ని ఒకవేళ మధ్యలో ఏమంటాము కాళ్ళకు మధ్యలో వస్తుంటాయి, అంటే ఎక్కువగా అవుతుంది. దాన్ని సరి చేసినప్పుడు కత్తరించినప్పుడు ఏమవుతుందంటే అధికంగా ఫలిస్తుంది. ఎక్కువగా ఆ రెమ్మకు ఎక్కువ మార్పులు వస్తే అది ఎక్కువగా పండ్లను ఇవ్వలేదు. అలాగే దాన్ని కత్తిరించినప్పుడు సరి చేసినప్పుడు అది ఫలిస్తుంది. మనం కూడా 3 ప్రధానమైన రహస్యాలను తెలుసుకోవాలి. మొదటిది, తండ్రి జీవితంలో మనకు కొన్ని కత్తరింపులు అవసరం. దేవుడి నుండి మనకు కొన్ని కత్తరింపులు అవసరం. జీవితంలో దేవుని యొక్క కత్తరింపులు అనేవి ఉంటాయి. అది శ్రమల రూపంలో కావచ్చు, బాధల రూపంలో కావచ్చు, కష్టాల రూపంలో కావచ్చు, మనకు కత్తరింపులు అనేవి ఉంటాయి. మనం కొన్ని ఆటంకాలను తొలగింపు చేయాలి. కత్తరింపుల ద్వారా మనకు ఎదురైనట్టు వాటిని తొలగించుకోవాలి. ఆ రహస్యాన్ని తెలుసుకోవాలంటే మన జీవితంలో అడుగడుగున కత్తరింపులు అనేవి మనకు ఎదురవుతాయి. అందుకే పౌలు భక్తుడు చాలా చక్కగా చెప్పారు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వాక్యం నుండి చదువుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, ఇందువలనే మేము ఎన్నడూ నిరుత్సాహపడము, మేము భౌతికముగా క్షీణించుచున్నాము, ఆధ్యాత్మికంగా దినదినము నూతనత్వమును పొందుచున్నాము. మేము అనుభవించుతున్న ఈ చిన్న తాత్కాలిక కష్టం ఆ కష్టం కంటే ఎంతో అధికమైన నిత్యమైన మాకు సమకూర్చును. గోచరమైన విషయంపై కాక అగోచరమైన విషయంపై మేము మా శ్రద్ధను కేంద్రీకరించిన కొలది శాశ్వతముగా యేసు వందనం, యేసు స్తోత్రం, యేసు ఆరాధన. ఇది సత్యం. ఎందుకంటే మేము ఈ కత్తరింపుల వల్ల ఎదురైన ఈ యొక్క కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, శ్రమలు కావచ్చు, వీటి వల్ల మేము భౌతికంగా క్షీణిస్తున్నాము, ఆధ్యాత్మికంగా మేము బలపరుస్తున్నాము, నూతనాన్ని పొందుతున్నాము. మేము అనుభవించే ఈ చిన్న చిన్న తాత్కాలికమైన కష్టం అధికమైన నిత్య మహిమను మేము పొందే ఆ మహిమకు ఏమాత్రము ఆ సౌఖ్యానికి లేకపోతే ఆ భాగ్యానికి ఇది సరికాదు. ఎందుకంటే గోచరము విషయంలో కాక అగోచరము విషయముల మీద మేము శాశ్వతమైన వాటి మీద కేంద్రీకరిస్తాం. అంటే ఇహలోకమైనవి శాశ్వతం కాదు, ఇవి నిరుపయోగాలు. శాశ్వతమైనది దాని మీద మేము కేంద్రీకరిస్తాము, దాని అశాశ్వతమైన వాటి కోసం మేము తహతలాడుతాము అని భావిస్తున్నాను. మన కుటుంబంలో కూడా ప్రత్యేకమైన రీతిలో తల్లిదండ్రులు పిల్లల పట్ల కొన్ని కత్తరింపులు, సర్దుబాట్లు చేయాలి. ఎందుకంటే పిల్లలను నీవు కత్తరింపులు సర్దుబాటు చేయకపోతే చెడు సహవాసాలు చేయడం కానీ దుర్లభమైన జీవితాన్ని గ్రహించడం కానీ జరుగుతుంది. చాలా పర్యాలు చాలాసార్లు నేను తెలుగుతూనే ఉన్నాను. పిల్లలకు భక్తి విశ్వాసాలు అనేటివి నేర్పించాలి.
గుడికి రావడం, ప్రతిరోజు కూడా ప్రార్థన చేయడం, కుటుంబ ప్రార్థనకు ఉండడం, అలాగే తన సొంత ప్రార్థన చేయడానికి అలవాటు చేసుకోవడం, ఇవన్నీ కూడా క్రమేణా మనం ఎప్పుడైతే మన బిడ్డలకు బోధిస్తామో వారు వారి యొక్క జీవితంలో ఉన్నతమైన విలువలను పొందుతారు. అలాగే ఆ కథవికుల వల్ల లేకపోతే ఆ సరిచేయడం వల్ల భవిష్యత్తును కాపాడు, వారి భవిష్యత్తు బంగారుగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, ఆనందకరంగా ఉంటుంది, ఫలభరితం అవుతుంది. అలాగే టీచర్లు కూడా విద్యార్థులను కర్తవ్యంలో ఉంటారు, సరిచేయాలి. ఇప్పుడు ఒక మాట అన్నప్పుడు పొరపాటున చెయ్యెత్తాలంటే కొట్టడం తర్వాత చెయ్యాలంటే అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇలాంటి సంఘంలో మనము కొత్త వరవడిలో ఉన్నాం. దీన్ని ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్క తల్లి తండ్రి తన పిల్లలకు కర్తవ్యపూర్ణి అవసరం. అలాగే ప్రతి టీచర్ కూడా విద్యార్థులకు కర్తవ్యపూర్ణి అవసరం. అలాగే సంఘంలో కూడా మనము కొన్ని కర్తవ్యములు అవసరం. ఎందుకంటే చెడు మాటలు, పగలు ప్రతీకారాలు, వ్యసనాలు, తాగుడు, జూదం, వ్యభిచారం, వీటిని మనము చాలా వరకు విచ్చలవిడిగా మనం గమనిస్తున్నాం. ఎందుకంటే అద్దులు లేవు, అవును లేవు, ఎవరు కూడా చెప్పలేరు, సరి చేయలేరు. అలాంటి పరిస్థితుల్లో ఉంటున్నాం. ఇంకా ఇప్పుడు ఏంటంటే చూసినల్లా కావాలి, ఏదున్నా చెందాలి, నాకేం చెందాలి. ముఖ్యంగా లేటెస్ట్ ఫోన్ మొదట చిన్నది, అది 500,000 కాదు, తర్వాత 10,000, 20,000, 30,000, 60,000, 1,00,000, 2,00,000, ఇంకా కూడా ఎక్కువే ఉన్నాయి. అలాగే ముఖ్యంగా స్త్రీలు చీరలు, ప్రతి లేటెస్ట్ ఈరోజు కాక ఏదైనా కొత్త చీర వచ్చిందంటే వెళ్ళి తీసుకోవాలి. బంగారు ప్రతి డిజైన్ వచ్చిందంటే అది తీసుకోవాలి. కొంతమందికి 1,000 అయిపోయింది, ఇంకొకరికి 2,000, ఇంకొకరికి మొత్తం 1,000 ఫుల్ అయిపోయింది. అయినా కూడా మళ్ళీ కావాలి. ఎందుకంటే ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి పద్ధతుల్లో మనం గ్రహించాల్సింది సర్దుబాటు లేకపోతే అవధులు కట్టలింపులు అనేది అవసరము అని చెప్తారు. రెండవ విషయం, ఆ తోటమాలి మనకు బోధిస్తున్నది దేవుని యందు ఉండటం, ఏకమై ఉండటం, దేవునికి దూరంగా వెడలకుండా, దూరంగా పోకుండా. అందుకే ఈ మాటలో హెబ్రేయులకు రాసిన పత్రికలో చాలా చక్కగా వాక్యం చదివిస్తారు. హెబ్రేయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వాక్యాన్ని చూద్దాం. హెబ్రేయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, వారికి మంచిదని తోచిన విధంగా మన తండ్రులు ఈ కొలదిపాటి జీవితమునకై మనం శిక్షించిరి, కానీ ఆయన పవిత్రత యందు మనం పాల్పంచుటకై మన మేలు కొరకు దేవుడు మనలను శిక్షించు. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. పరిపూర్ణంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం, ముఖ్యమైనది, ప్రధానమైనది, మంచిదని తోచిన విధంగా మన తండ్రులు ఈ కొలదిపాటి జీవితంపై మనల్ని శిక్షించారు. ఏదైనా సరి చేశారు, లేకపోతే ఏదైనా కథలించారు, ఏదైనా ఒక మాట అన్నారు, దీన్ని క్రమశిక్షణలో ఉంచారు అంటే గ్రహించాలి, ఇదిగో మన మేలు కొరకై దేవుడును మన ఈ విధంగా సరిచేసి శిక్షించను అని తెలుసుకోవాలి. మనము పరిపూర్ణంగా ఉండటము, అలాగే పవిత్రత యందు మనము పాలు పంచుకున్నట్టుకై ఈ విధంగా దేవుని ఒక చిత్తము అని మనం గ్రహించాలి. అందుకే ఇతరులు యేసు ప్రభువు దగ్గరికి
తీసుకొని వెళ్ళాలి, వారు ప్రభువుని దర్శించుకోవాలి అంటే దానికి మార్గమే నమ్ముతారు. దేవుని యందు ఉండటం, ఏకం కావటం, దేవుని దరికి చేర్చడం, మన యొక్క జీవిత విధానం కానీ మన యొక్క మాట తీరు కానీ ఇవన్నీ కూడా ఇతరులను క్రీస్తు వైపు ఆకర్షించే విధంగా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. అలా మనము యేసు సన్నిధికి ఇతరులను తీసుకుని రావడం చేయగలిగితే, ప్రభువుని వారు దర్శించుకోగలిగితే పరిపూర్ణమైన ఫలాలను పొందుతారు. అందుకే ఫిలిప్పు కలిగిన మాట యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ వాక్యంలో, యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ వాక్యం. బహుజన సమూహము యేసు యెరూషలేముకు వచ్చేవారు. వారు ఖర్చులు పట్టుకొని యేసును ఎదురై జయము ప్రభువు పేరిట వచ్చేవారు స్తుతింపబడును గాక, ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని యేసు చాటింది. యేసు ఒక చిన్న గాడిని చూసి దానిపై కూర్చుంది. లేఖనందు ఇప్పుడు రాయబడినది, సీయోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు, రాజు పీఠపై కూర్చుండి వచ్చుచున్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం ఆ యొక్క వాక్య వృత్తాంతము తెలియజేస్తాను. ఎందుకంటే ఫిలిప్పు పలికిన మాట, ఇదిగో మేము ప్రభువుని చూడ వచ్చితిమి, ప్రభువుని కనుగొనటకు వచ్చితిమి అని. అలాగే ఆయన ప్రభు చెంతకు రావాలని, ప్రభువుతో ఉండాలని, ప్రభువుని చూడాలని తలపడమాట. మనం కూడా రకరకాలైన ప్రజలను గమనిస్తాం. ముఖ్యముగా కొందరు తమ యొక్క విన్నపాలను చెప్పుకోవడానికి, వారి యొక్క బాధలను నిర్వహించడానికి, కష్టాలను తెలుపుకోవడానికి ప్రభువు చెంతకు వస్తారు, ప్రభువుని చూడటానికి వస్తారు, ప్రభువు నందు ఉండటానికి వారు వస్తారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రభువుతో ఉండాలనుకుంటారు. కొంతమంది వ్యాధి బాధలతో సతమవుతున్న వారు, వారికి వ్యాధి నయం కావాలని, స్వస్థత కలగాలని, దేవుడు పరిపూర్ణంగా వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ప్రభువునందు ఉండాలని, ప్రభువుతో వారు వారి యొక్క మహిమను గాంచాలని కోరుకుంటారు. ఇంకొంతమంది కుటుంబంలో ఎదురయ్యే సమస్యలు, వారి కుటుంబంలో తీర్చలేనటువంటి సమస్యలు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు కానీ, కుటుంబ భావమైన బరువుతో ప్రభువు చెంత వస్తారు, ప్రభువునందు ఉండాలని కోరుకుంటారు. ఇవన్నీ కూడా ప్రభువు దగ్గరికి రావడం, లేకపోతే ప్రభువుతో ఉండటం, ఏకం కావడం అనేది వారు ఎప్పుడైతే కలుస్తారో ప్రభువు చేరువలోనే ఉంటాడు, ప్రభు వారికి దగ్గరలోనే ఉంటాడు. కారణం, జయము ప్రభు పేరు వచ్చేవాడు స్తుతింపబడును గాక, ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని ఎలుగెత్తి వారు సాగారు. ఆయన రాగానే యేసు యెరూషలేముకు వచ్చి ఉన్నాడని విన్నారు. అప్పుడు వారు చూడటానికి యేసుకు ఎదురేగారు. ఎదురేగిన వారు ఈ యొక్క శుభవచనాన్ని కూడా పలుకుతున్నారు. ప్రభు పేరు వచ్చేవాడు స్తుతింపబడుతున్నారు, ఇశ్రాయేలు రాజు స్తుతింపబడుతున్నారు. అనగా ప్రభు పేరు రావడం అనేది, తండ్రి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం అనేది క్రీస్తులో పరిపూర్ణము అయింది. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. ఒకవేళ ప్రభువునందు ఉండకపోతే, ప్రభువుతో నీవు అంటిపెట్టుకుని జీవించకపోతే, ప్రభువు దూరం అయితే ఏమవుతావు? ఎందువలన నీవు దూరం అవుతావు? మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వాక్యం. నీ సంపద ఉన్న చోటే నీ హృదయము ఉంటుంది. సంపద ఉన్న చోట నీ హృదయం. కాబట్టి ఈ
నీవు అసూయతో పగతో ద్వేషంతో రగిలిపోతూ ఉంటే, నీవు చెడు వ్యసనాలకు నీవు బానిసమైతే, తాగుడు దూరం వ్యభిచారానికి నీవు బానిసమైతే ప్రభువుకి నీవు దూరము. ఎందుకంటే నీ యొక్క సంపద లేకపోతే నీ యొక్క ఆలోచన వ్యసనాలు నీవు ఉన్న చోటు జూలము, తర్వాత ఈ యొక్క ప్రభువుకి వ్యతిరేకమైన జరుగుతాం ఈ హృదయం కూడా అవే ఉంటాయి. అందుకే నీవు దూరం అవుతావు. దూరంగా ఉన్నావు కాబట్టి, దేవుని యందు లేవు కాబట్టి నీవు ఫలించలేవు, ఫలితాన్ని ఇవ్వలేదు. మరి ఫలించాలి అంటే, ఆ ఫలితాలను ఇవ్వాలంటే, దేవుని యందు ఉండాలంటే, దేవుని యందు అంటి పెట్టుకొని జీవించాలి అంటే మనం ఏం చేయాలి? 3 మార్గాలు. పరిశుద్ధ గ్రంథ ఆలయం, దివ్యమైన ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని పఠించాలి, వాక్యాన్ని చదవాలి, చదివిన వాక్యాన్ని ధ్యానించాలి, ధ్యానించిన వాక్యాన్ని మన జీవితంలో ఆచరించాలి. ఆచరించిన వాక్యము ఫలదాయకము అవుతుంది. ఇదే జీవిత సత్యం. అలాగే పరిశుద్ధ సేవ, ప్రతినిత్యము కూడా మన యొక్క అనుదిన సేవలు ఎత్తుకొని ఆయనను వెంబడించాలి. కత్తరింపులనేవి అదే. అందుకే ప్రభు అంటాడు, ఇదిగో ఈ యొక్క మార్గాన్ని ఎవరైతే నా శిష్యులుగా ఉండాలనుకుంటారు, నన్ను అనుసరించాలనుకుంటారు, నీవు నీ శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించు. బాలసే అలసి సరస్వీనారా సమస్త జనులారా నా ఎదురు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. శిలువ మార్గాన్ని చూపాడు. ఆ కత్తరింపుల ద్వారా మనము దేవుని యందు ఉంటాము. ఇక 3వది మన విశ్వాస జీవిత ప్రదర్శన. ఎప్పుడైతే ఫలభరితంగా ఉంటాము, విశ్వాసం దృఢంగా ఉంటాము, మరి ఆయన పౌరు భక్తులు కూడా చాలా చక్కగా చెప్పారు, ఈ లోకంలో నాకు ఆనందాన్ని ఇచ్చేది కానీ, నాకు సంతోషించినది కానీ ఏమి లేదు, ఇవన్నీ కూడా తుచ్చగా భావిస్తున్నాను. ఇవన్నీ నాకు ఏ సంతోషాన్ని ఏ ఆనందాన్ని ఇవ్వలేదు. ప్రభువు నందు నేను జయము పొందుతున్నాను. అందుకే అంటాడు, నీ కృప నాకు చాలు. నేను జీవించిన, మరణించిన, కష్టాల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా నీ కృప నాకు చాలు. నా విశ్వాసం నాకున్నది, నా బలం నాకున్నది, సమస్తాన్ని భరిస్తాను, సమస్తాన్ని జయిస్తాను. ఇదే జీవిత పరపరచ, మన యొక్క విశ్వాసంలో బలంగా ఉండే సత్యం. అందుకే మనం బలభరితులు కావాలి, లేకపోతే క్రీస్తునందు పరిపూర్ణంగా ఉండాలంటే 3వ లక్ష్యం యేసు పేరిట తండ్రిని ప్రార్థించాలి. మనం పరిశుద్ధ గ్రంథాలు కూడా చూస్తాం, దేవాలయంకు వారు తరచుగా వెళ్ళేవారు. మరి ముఖ్యంగా పండుగ సందర్భంలో యూదులంతా కలిసి యెరూషలేము దేవాలయం వెళుతూ ఉండేవారు. ఎందుకు? ప్రార్థన చేయడానికి. దేవాలయానికి, పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నాం ఎందుకు? మనం దేవుని ప్రార్థించుకోవడానికి. అలాగే ఇంట్లో కూడా మనం కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రార్థనలో ఏకీభవించడానికి, ప్రార్థన అనేది మనకు చాలా ముఖ్యమైన ప్రథమ స్థానం. యేసు పేరిట నీవు ప్రార్థించాలి, ఆయనను అర్థించాలి. అలా తెలిసిన చక్కనైన మాటను పలుకుచాలి. ప్రతి క్రైస్తవుడు ప్రతిరోజు ప్రభువుని ఆలకించాలి అంటే, ప్రభువుతో మాట్లాడాలి అంటే, ప్రభు నీతో మాట్లాడాలి అంటే ప్రార్థనలో ఏకీభవించాలి. యేసు వందనం, యేసు స్తోత్రం, యేసు ఆరాధన. ప్రార్థనలో మనం ఎప్పుడైతే బలపడతామో, ప్రార్థనలో ఎప్పుడైతే మనము పరిపూర్ణంగా దేవునికి అంకితమవుతామో శక్తిని పొందుతాం. అందుకే ప్రభు చూడండి, ప్రతిసారి ఆయన చేసే ప్రతి కార్యం దేవుని వస్తూ ప్రార్థన, తండ్రి నిశ్చితమైతే దీనిని నెరవేర్చు. ప్రతి కార్యాన్ని కూడా ఆయన చేసేటప్పుడు ప్రార్థన చేస్తారు. చాలా సార్లు మనం అంటాం, ఉదయకాలం గంటల పడనే ఆయన నిర్జన ప్రదేశం వెళ్ళి
ప్రార్థన చేయించుకునేది. అనగా తనను తాను పరిపూర్ణంగా దేవునికి అంకితం చేసుకోవడానికి, దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చడానికి, దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి యోగ్యమైన రీతిగా మలుచుకున్నాడు అని క్రీస్తులో సహోదరి సహోదరులా, ఫలించే జీవితమై ఉండాలి. ఫలించే క్రైస్తవులుగా మనం ఉండాలి. ఫలించే జీవితము తండ్రి దేవుడు మనకు చేకూరుస్తూ ఉన్నాడు. పరిపూర్ణంగా మనం ఉండాలి. ఫలించాలని, ఫలభరితమవ్వాలని, 3 పువ్వులు 6 కాయలుగా వికసించాలంటే దేవుడి యొక్క చిత్తం, దేవుడి యొక్క ప్రణాళిక. క్రీస్తు యొక్క చూపిన ఆదర్శం మనం అనుకరిస్తూ మన జీవితాలను ధైర్యం చేసుకుంటాం. పితా పుత్ర పవిత్ర నామమున అందరం ప్రయత్నించి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటిద్దాం. పరలోకమున పరిశుద్ధ పాప గారి కోసం ప్రార్థన చేద్దాం. తల్లి తిరుసభను పాలించడానికి, ముఖ్యంగా ప్రభు యొక్క మార్గాన్ని, ప్రభువునందు ఉండటానికి, ఫలభరితులు కావడానికి, ఆత్మచే అభిషేకించబడి ఎన్నిక చేస్తున్నటువంటి ప్రణాళికలను ఆచరించడానికి తగిన విధముగా మలిచే రీతిలో ఆయన చేస్తున్న ప్రతి కార్యం ఆత్మ దేవుడు ఆయన ఆవరించి నడిపించాలని నా ప్రవర్తన మేధావులు, గురువులు, కన్యాస్త్రీలు, విశ్వాసులు, భక్త సమాజం ప్రభువుని అన్ని వేళలా, అన్ని సమయాలలో అంటి పెట్టుకొని జీవించే భాగ్యం, ప్రభువుతో ఏకమయ్యే భాగ్యం, ప్రభువు యందు ఉండే భాగ్యం పొందాలని. అందుకే ప్రభు అంటున్నాడు, నేను ద్రాక్షవల్లిని మీరు తీయను. నా యందు మీరు ఫలిస్తేనే, నా యందు మీరు ఉంటేనే మీరు అధికంగా ఫలిస్తారు. ఫలిభరితంగా ఉండే విధంగా, ఫలించే విధంగా దేవుని యొక్క ఘనమైన కార్యాలు మన జీవితంలో ఫలభరితమయ్యే విధంగా ఫలించి, ఫలించే ఆ ద్రాక్ష తీగ వలె మనను కత్తరించి సరిచేసి అనేక బిడ్డలుగా మలచమని మా ప్రార్థన. దేవునికి దూరమైన ఫలింపని వారి కోసం కూడా ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా ఇతర సోదరులు, ఇతర మతస్థులు ఎదురయ్యే మారణకొండ, ముఖ్యంగా కొన్ని ప్రదేశాలు క్రైస్తవుల యొక్క జీవితము వారి యొక్క జీవితాలకు ఆచరించడానికి, వాటిని అవలంబించడానికి వారికి సరైన విధంగా ఆత్మదేవుడు వాటిని నడిపించాలని వేడుకుంటాం. ఎన్నో విధ్వంస కాండలు, ఎన్నో మారణహోమాలు, ఎన్నో ప్రదేశాల్లో అరాచకాలు, వీటన్నిటిని అణిచివేసే విధంగా ముఖ్యంగా ప్రభువు వారితో మాట్లాడి, ప్రభువు వారి యొక్క నివసించి, ప్రభువు వారిని నడిపించి, వారి హృదయాలు ప్రేమ, కరుణ, శాంతి, సమాధానం కలుగుమని మా ప్రార్థన.
మన యొక్క దేశ నాయకుల కోసం ప్రార్థన చేద్దాం. ఈ యొక్క గడియలు, ఈ యొక్క సమయంలో, ఎన్నికల సమయంలో సరైన నాయకుని ఎన్నిక చేసి ప్రజల యొక్క శ్రేయస్సు, ప్రజల యొక్క మన్నలను పొంది ముఖ్యంగా వారి చెరువులో ఉండి సరైన నాయకులు ఎన్నిక చేసే విధంగా దేవుడు మలచిన వ్యక్తిని తన అయిన శైలిలో మార్చుకోవడం, సౌలు పౌలుగా మార్చే విధంగా ఎన్నిక చేయబడి ఆ నాయకుడు సరైన నాయకుడుగా మంచి ఫలితాలను, మంచి జీవితాన్ని జీవించే యోగ్యమైన వారిగా ఉండే వాక్యాన్ని ప్రసాదించడం ఆ ప్రార్థన వ్యక్తిగత అవసరాల కోసం కలుగుని ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా కుటుంబ జీవితంలో ఎదురయ్యే సమస్యలు, వ్యసనాలతో, బానిసమైన భర్త కోసం, చెడు అలవాట్లతో, సుఖభోగాలతో, కుటుంబ సమస్యలు, కుటుంబ భారాలు సతమతమవుతున్న ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయాలి. ఆర్థికపరమైన ఇబ్బందులు పొందుతున్నటువంటి, కన్నీటితో ప్రార్థన చేస్తున్నటువంటి ఆ కుటుంబాల కోసం ప్రార్థన చేయాలి. ప్రభు వారిని మలచి కత్తరించి సరిచేసి తన ప్రియమైన వారిగా, తన ప్రియమైన బిడ్డలుగా మలుచుకొని వారి యొక్క జీవితాలను ఫలించే విధంగా, పుష్పించే విధంగా, సమృద్ధిగా వారు వికసించే విధంగా దేవుడు వారిని దీవెనలు ప్రసాదించాలి. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కృప వారి మీద, వారి కుటుంబ మీద ఫలించాలని వేడుకుంటున్నాను. ఈ మనవును మానవులైన క్రీస్తు వారి మనలు చేయించున్నాము తండ్రి. Oh
సహోదరి సహోదరా, మీరు వినపించి వారి సర్వశక్తుడైన సర్వేశ్వరుడికి ప్రీతికరమైనట్టు ప్రార్థించండి. ప్రార్థించుటకు సర్వేశ్వర, ఈ పవిత్ర కార్యక్రమం ఫలితముగా ఈ దివ్య జీవమునందు మాకు భాగం దయచేయించున్నాము. నీవు తెలియచేయి సత్యములను మేము అవగాహన చేసుకుని వాటికి ఉపయుక్తంగా మా జీవితంలో సరిసేరులను అనుగ్రహించు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సుల ఉన్నతమునకు త్రిపండి. మన దేవుడైన యెహోవాకి కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవ, పావన దేవ, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మహాభాస్కరుడైన క్రీస్తు, ఈ కాలం నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచు యుక్తము, న్యాయం, రక్షణదాయకము. ఏదైనా పాపం నిండిన పాప స్థితి వినాశనం కాగా పతనమైన విశ్వాసం తీర్చబడుతున్నది. క్రీస్తునందు సమగ్రమైన జీవం మాకు లభించినది. ఈ విధంగా క్రీస్తునందు ఒక కొత్త యుగము ప్రారంభమైనది. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానాలతో ఉప్పొంగుచూ నేను స్తుతిస్తున్నది. పరలోక శక్తులను దూతల ధరము నీ మహత్యము నిరతము కీర్తించుట.
మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. శాంతి మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఈ నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర. ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారమునకై నరకోయము. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. శాంతి ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు శరీర పాలివారం పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుకున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాను. మా ఫ్రాన్సిస్ గురువుల మా గారి వారి అపోస్తలిక పీఠాధిపతి గురువులందరూ కూడా మమ్మల్ని మీ ప్రేమతో పరిపూర్ణులు చేయము. భూతాత్మనందు చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరం చనిపోయిన వారిని జ్ఞాపకం ఉంచుకున్నాను. వారిని దివ్య ప్రకాశంలో చేర్చుకున్న మా అందరిపై దయచూపు. దేవుని ఘనతని మరియు తపోస్తులతో ఆదిని సేవ చేసుకునే అందరితో మా నిత్య జీవుల వారిని దయచేయండి. అప్పుడు వారిని కలిసి మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మేము ప్రార్థిస్తున్నాము. Yuga yuga gauravamai
పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసిద్దాం. ప్రభువా నీ కీడును రక్షింపు, మా యోజన మాకు శాంతిని ప్రసాదింపు. ఈ న్యాయమైన పాపములు చేసి అన్ని కాలంలో సర్వదా కాపాడు. నేను మోక్షాలను మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆత్మ నిరీక్షించుచుందుము. శాంతిని నీకు అనుగ్రహిస్తున్నాను, ఆ శాంతిని నీకు ఇస్తున్నాను అని మీ అపోస్తలులైన ప్రభువే యేసు, మా పాపములను క్షమింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపు. నీ ప్రకారం నీ సభకు శాంతి ఐక్యతను అనుగ్రహింపు. ఇవేకును జీవించు పాలించు ప్రభువా. ప్రభు యొక్క శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీతో ఉండును గాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా. Thank you.
చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. సప్రసాదం అయిన తర్వాత ఎక్కడ కథోలిక శిరసభలో ఏ భాగం మారు దైవం నుంచి, ఎందుకంటే నేను చెప్తూనే ఉంటాను, మీరు ఎంత తిరస్కరించినా నా ఓపిక నేను చెప్తూనే ఉంటాను. ఎందుకంటే సప్రసాదమైన వెంటనే ప్రార్థన చేయాలి, ప్రభువుని స్వీకరించినప్పుడు ప్రార్థన చేయాలి. మీరు ఒక భాగం మాత్రమే నిర్ణయం చేసుకోండి, ఒక భాగం మాత్రమే పాడండి. ఎందుకంటే ఇది భక్తియుతమైన సమయం. నేను చెప్పాను, మళ్ళీ చెప్తాను, ఇంకా కూడా చెప్తాను. ఎందుకంటే ఈ కథోలిక క్రీస్తులో ఉన్న సాంప్రదాయం కాదు, ఈ అలవాటు కాదు, ఒక ధర్మం. ఎందుకంటే మనం ఒక మంచి ప్రార్థన జీవితాన్ని నెరవేర్చాలి, అలాగే విశ్వాసకరమైన ప్రార్థనలు ఉన్నాయి. ఎందుకంటే మీరు యజ్ఞేశ్వరం చేసిన జన్మ ఒకటి, తర్వాత ఆ ప్రార్థనలో ఏకీభవించడానికి ఆ ప్రార్థనలు ఉన్నాయి. దాని నుంచి మీరు గమనించాలి. ఎందుకంటే మీరు ఒకరిని ఉద్దేశించి కాదు, ఎవరిని ఉద్దేశపూర్వకంగా కాదు. ఈ ప్రార్థన అనేది ఏకీభవించాలని కోరుతున్నాను. జీవించండి. Jai